నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ ఇప్పుడు ఎక్కువగా మనం తులసి చెట్టు అనగానే రోజు పూజ చేసి పసుపు, కుంకుమ బొట్లు అనేది పెడుతూ ఉంటాము. ఇలా రోజు చేయడం వల్ల చాలా పాజిటివ్‌గా ఉంటుందంటారు. అదే విధంగా చూసుకోవాలంటే ఇంకా వేరే చెట్లు గూడా ఉన్నాయా? మనం ఎక్కువగా ఇంకా తులసి చెట్టు స్థానంలో చెప్పుకోవాలనుకుంటే? హ్మ్. తులసి చెట్లు ఎందుకు అనంటే, తులసి చెట్టు వల్ల మనకి మంచి జ గాలి వస్తుంది. ప్యూరిఫైయర్ గాలి. తులసి ఇప్పుడు మనం చెట్టు. ఏంటంటే, దాంట్లో ఏ బ్యాక్టీరియా ఉన్నా కూడా అది ప్యూరిఫై చేసి మనకి గాలొస్తుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు చేయండి అనంటే, మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం హ్మ్. కదా! ఏ మొక్కకైనా కొన్ని నియమాలున్నాయి. బయట ఎలా తిరిగి వచ్చేసి చెట్లు, మొక్కలు ముట్టుకుంటే అవి బతకవు. బతుకమ్మ. అందుకని ఏం చేస్తారంటే పొద్దున్నే లేవాలి అని అన్నారు. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనకి బాడీకి చాలా మంచి గుణాలు వస్తాయి. యాక్టివ్‌గా. యాక్టివ్గా ఉంటుంది. నువ్వు 5:30కి లేచావనుకో ఆ రోజు పనులన్నీ తొందరగా అయిపోతాయి. హ్మ్. చేసినట్టు కూడా అనిపించదు. మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. హ్మ్. ఆ టైం అలాంటిదనమాట. ఏంటంటే ఏవి డిస్టర్బెన్స్. అదే 9 గంటలు లేచావంటే ఎవడో ఒకడు బెల్ కొడతాడు. హ్మ్. సగం సగం డిస్టర్బెన్స్లో ఉంటాం. ఆ పని సగం, ఈ పని సగం, ఈ పని సగం ఉంటుంది. ఆ రోజంతా డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని ఏం చేశారంటే పెద్దవాళ్ళు తులసి మొక్కకు పూజ చేయాలి అంటే సూర్యోదయం అవుతున్నప్పుడే చెయ్యాలి. నువ్వు సూర్యోదయం అవుతున్నప్పుడు మొక్కకు పూజ చేయాలి అంటే ఎన్ని గంటలు లేవాలి? 5 గంటలకు లేవాలి. ఆ! స్నానం చేస్తే కానీ ఆ మొక్కను ముట్టుకోకూడదు. ఎందుకు హ్మ్. అంటే దేవతా వృక్షం అన్నారు. దేవతా హ్మ్. వృక్షాలని దేవుడు అంటే మనకు భయం అంటేనే భక్తి వస్తుంది కదా! హ్మ్. యాక్చువల్‌గా లేకపోతే ఉండదు. భయపడితేనే చేసేవారు అప్పట్లోని. ఇప్పుడు కాదు. ఎందుకంటే అప్పుడుకి ఇంకా మనకి సివిలైజేషన్ కాలేదు, నాగరికతకి రాలేదు. హ్మ్. ఇప్పుడు మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్క. అలాగైనా కూడా మనం దాన్ని ఒక భక్తి భావంగా మనం ఏంటంటే మన కల్చర్ ఏంటంటే హైందవ ధర్మం ప్రతి మొక్కలోని ప్రకృతిని మనం ఆరాధిస్తాం. అవునండి. సో, ఆ కల్చర్ మనకి ఇప్పుడుది కాదు ఇది. ఎప్పటినుంచో ఎప్పటినుంచో. ఉంది. దాన్ని బట్టి ఏంటంటే మొక్కని మనం దేవతా వృక్షంగానే భావిస్తాం. మన పురాణాల్లో కూడా దాని గురించి అలాగే చెప్పారు. ఏంటంటే తులసి ధాత్రి ఆవిడొక ప్రతివత. హ్మ్. ఆవిడ శాపవశాత్తు తులసి మొక్కగా వచ్చింది. సో, అవును. అందుకని ఆవిడను పూజిస్తే సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. కలుగుతుంది అని అంటారు. దాంట్లోనే నీకు వచ్చేసింది కదా మెడిసినల్ వాల్యూ. హ్మ్. సౌభాగ్యం దాని చుట్టూ తిరిగారు అని అంటే మీకు మంచి ఊపిరి ప్యూరిఫై అవుతుంది. ఉంటుంది. ఊపిరితిత్తులు నీ ఆరోగ్యం బాగుంటుంది. సౌభాగ్యం ఆటోమేటిక్ బాగుంటుంది. ఆరోగ్యంగా ఉన్నావు అనుకో క్యాష్ వస్తుంది. హ్మ్. అంతే గదా! ఇవన్నీ చూడు ఒక్కదానికి ఒకటి లింకప్ అనమాట. మన మహర్షులు చెప్పినవి ఏంటంటే ఇవన్నీ సైంటిఫిక్ ప్లస్ జరిగినవి. కాకపోతే భక్తి, భయం అన్నది చెప్పకపోతే మన వాళ్ళు చేయరు కాబట్టి. అందుకని ఇలా చెప్పారు. దానివల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. పూజ హ్మ్. చేసుకున్నాం అనుకో నష్టం అయితే జరగదు కదా! అవును. నీ మైండ్‌లో ఏమని ఉంటుంది? ఇవాళ నేను తులసి మొక్కకు పూజ చేసుకున్నాను. కళకళలాడుతూ ఉంది తులసి కోటలోని. సో, నాకు పాజిటివ్ ఉంటుంది. అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఆటోమేటిక్‌గా నీకు ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఇంటి నిండా. కొన్నిసార్లు తులసి చెట్టు కొంచెం నిద్రించినట్లయినా ఆ! చాలా మంది భయపడుతూ ఉంటారు. అదొక భయపడకూడదు. నెగెటివ్ ఎందుకంటే అనుకోవచ్చు. నెగెటివ్ అని ఏం కాదు. ఏ మొక్కైనా, ఏ మనిషి అయినా చచ్చిపోక తప్పదు. అవును. అందరం మట్టిలో వెళ్ళాలి. హ్మ్. సో, ఏంటంటే అప్పుడు ఏం చేయాలి? ఈ మొక్కని తీసి వేరే కొత్త మొక్కను పెట్టుకోవాలి. హ్మ్. అంతేగాని దాని గురించి టెన్షన్ పడిపోయి అంటే ఏదో కొన్నిసార్లు అనుకుంటారు జరిగిపోతుంది ఎన్ని సార్లు అలా. పెట్టినా ఇట్లా అయిపోతుంది. నిజమే అమ్మ. కొన్నిసార్లు ఎన్ని సార్లు పెట్టినా రాదు. దాని రీజన్ ఏంటంటే ఆ మట్టిలో సారం లేకపోయి ఉండొచ్చు. అంతే. లేదా ఎండ, గాలి, వెలుతురు సరిగ్గా తగలకపోయి తగలపోతే. ఉండొచ్చు. కొన్ని హ్మ్. ప్రోటీన్స్ కావాలి. మనిషికి బతకాలి అంటే మనం ప్రోటీన్ తినాలి కదా! అవును. ప్లాంట్స్ కూడా అంతే. వాటికి గుడ్. తగ్గ ప్రోటీన్స్, వాటరు ఎక్కువ పోయకూడదు తులసి మొక్కలు నీళ్ళు. ఊటొచ్చేసి కుళ్ళిపోతాయి వేర్లు. హుహుహు. అప్పుడు మనం చంపిన వాళ్ళమే అవుతాం. మన చేతులతో మన ఇంకా. చేతులతోటి. ఏంటంటే కొంచెం జల్లాలి. అదే స్ప్రింకిల్ చేయాలి వాటర్. అది కూడా ఎక్కువ పనికిరాదు. హ్మ్. ఒకవేళ ఏదైనా పురుగు అది వచ్చిందని పసుపు వాటర్ జల్లొచ్చు. పసుపుని వాటర్ డైల్యూట్ చేసేసి ఓకే. పసుపు చల్లొచ్చు. పసుపు నీళ్ళు పసుపు కూడా యాంటీబయాటిక్. హ్మ్. ఏంటంటే దాని మీద ఏదైనా చిన్న పురుగులు వస్తూ ఉంటాయి. అవి చచ్చిపోతాయి. మొక్క నిగనిగలాడుతూ ఉంటుంది. అప్పుడు మన హ్మ్. సెంటిమెంట్ కూడా ఓకే. పాజిటివ్ ఉంటుంది. మనం కూడా పాజిటివ్. టెన్షన్ లేకుండా ఇట్లా. ఒకవేళ టెన్షన్ చెట్లు అలా అయితే. పడదు. ఆ! టెన్షన్ అక్కర్లేదు. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఎందుకు అంటే మనం ఏ మొక్కనైనా సరే మనం దేవతగానే ఆరాధించాం. మన అవును. హైందవ ధర్మంలో ఉంది. ఈ మొక్క, ఆ మొక్క అని కాదు. చాలా మొక్కల్ని మనం దేవతా వృక్షాలుగానే అంటాం. వేప చెట్టు చేసుకోండి. హ్మ్. వేప చెట్టులో అమ్మవారు ఉంటుందంటాం కదా! హ్మ్. అవునండి. రావి చెట్టు. రావి చెట్టులోని ప్రతి ఆలయంలో ప్రతి ఉంటది. ముగ్గురు దేవతలు ఉంటారు. త్రిమూర్తులు ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.
నాకు ఆ శ్లోకం మర్చిపోయాను, నాకు గుర్తులేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఉదయం మహేశ్వరుడు, మధ్యాహ్నం విష్ణు, సాయంత్రం బ్రహ్మ ఉంటారు ఆ వృక్షంలో. మూలంలో ఒకళ్ళు, మధ్యలో ఒకళ్ళు, చివరిలో ఒకళ్ళు ఉంటారు. సో ఇది ఏంటంటే మన మైండ్ సెట్కి మన పూర్వీకులు, మన మహర్షులు చెప్పిన మాట ఇది. మనం మీరు చూసారంటే ఎవరిని చూడలేదు, మన వాళ్ళు మనకిచ్చిన సంపద ఇది. మన మహర్షులు మనకి ఇచ్చారు, వాళ్ళు చూశారు. వాళ్ళని మనం ఇప్పుడు బోన్లో నిలబెట్టి అడిగితే వాళ్ళు చెప్పలేరు, లేరు కదా. అందుకని ఏంటంటే మన సాంప్రదాయం, మన పూర్వీకులు చెప్పినది, మన పెద్దలు చెప్పినది మనం ఆచరించడమే, ఫాలో అవ్వడమే. దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. దానివల్ల మనకి చెప్తారు. వేప చెట్టును రావి చెట్టు రెండు కలిసే ఉంటాయి. ఆ రెండు వృక్షాలకి పెళ్లి చేస్తారు, అంటే అమ్మవారు విష్ణువు అని. సో దాని చుట్టూ తిరిగితే ఏంటంటే గర్భవాతాలు ఏమైనా ఉంటే రావి చెట్టు చుట్టూ తిరగడం వల్ల పోతాయి. రావి చెట్టు చుట్టూ మీరు 108 సార్లు తిరగండి, లేదా 9 సార్లు తిరగండి అంటే మన బాడీ వెయిట్ని బట్టి. పంతుళ్ళు కూడా అలాగే చెప్తారు. ఇదివరకు డాక్టర్స్ అంటే అప్పుడు ఎంబీబీఎస్ లేవు కదా, ఆయుర్వేదమే కదా, వాళ్ళు చెప్పేవారు. దాని చుట్టూ తిరగడం వల్ల ఏంటంటే నీకు ఎక్సర్సైజ్ అవుతుంది, గర్భదోషాలు ఏమైనా ఉంటే పోతాయి ఆ వచ్చే గాలిని బట్టి. వేప చెట్టు వల్ల కూడా నీకు ఎటువంటి అంటు రోగాలు, టీబీ కానీ, క్షయ ఇలాంటివి వచ్చేవి ఆయుర్వేదిక్. సో దానికని చెప్తారు. మర్రి చెట్టు, దత్తాత్రేయ స్వామి ఉంటారు, పూజ చేసుకుంటే మంచిది. దానికి కూడా ఆ రీజన్సే ఉన్నాయి. ప్రతి వృక్షానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. మామిడి చెట్టు కూడా ఏంటంటే తోరణం ఎందుకు కడతారు? 100,000 మంది మన ఇంటికి వస్తారు మామిడి చెట్టు ఆకులు, దానిదే రీజన్. పెళ్ళిళ్ళల్లో ఎస్పెషల్లీ నీకు మామిడి తోరణం లేనిదే పెళ్లి జరగదు. ఎందుకు? ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఎండిపోయిన ఆకు నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఆ ఆక్సిజన్ వచ్చిందంటే కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు, ఆక్సిజన్ పీలుస్తారు. కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి పందిరి అంటే ఎక్కడ పడితే అక్కడ మామిడి కొమ్మలు ఇలాగ బంచెస్ కట్టేసేవారు ఇదివరకు. దాన్ని మిగతా వాళ్ళు మనం ఏమన్నా పచ్చగా కట్టారు అని, పచ్చగా కట్టడానికి ఉన్న వెనక రీజన్ ఇది. ఈ రీజన్స్ ఏంటంటే మనకు అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది ఇలాగ చెప్తే ఎవరు వినరు. ఏముంది వీళ్ళు చూసారా, దీంట్లో ఉందా ఆక్సిజను, అది నిజమేనా, ఇవన్నీ మనం ప్రూవ్ చేయలేం. ప్రతిదానికి మనం ఓ భూతద్దం పట్టుకుని చూపించలేం కదా. ఎప్పుడైతే మనం తర్కం ఉంటుంది, వితర్కం ఉంటుంది, వాళ్ళకి మనం చెప్పలేం కదా. అందుకని అప్పట్లో ఏమనుకున్నారు, ఇది భయం, ఇది భక్తి సంబంధించింది. మీరు పొద్దున్నే వెళ్ళి రావి చెట్టుకి ఒక చెంబుడు రాగి చెంబులోనే ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ మిగిలిన తీర్థం నువ్వు తాగుతావు కదా. రాగి చెంబులోంచి వచ్చిన వాటర్ చాలా మంచిది. మన లోపల కూడా కాపరు, ఐరన్, ఈ డిఫిషియన్సీ ఉంటుంది చూడు, ఆ వాటర్ తాగడం వల్ల మన డెఫిషియన్సీ తగ్గుతుంది. అది అలాగని చెప్పావనుకో, అలాగే చెప్తావులే, 2 టాబ్లెట్లు పడుకుంటే అయిపోయిందంటారు, వినరు. అదే నువ్వు భయపెట్టేవనుకో వింటారు, ఆ తీర్థం తాగుతారు. అందుకని అప్పుడు వాళ్ళు చెప్పారు. సో మనం ఏంటంటే ప్రకృతిని ఆరాధించే దేశం మనది. ప్రతి రాయలోని మనం దేవుణ్ణి చూస్తాం, ప్రతి చెట్టులోని చూస్తాం, ప్రతి పుట్టలోని చూస్తాం. ఇది రీజన్ అమ్మ. ఏంటి తులసి మొక్క మన ఇంట్లో ఉంటే మంచిది అంటే, ఈ పెద్ద పెద్ద వృక్షాలను పెట్టుకోలేము కదా. రావి చెట్టుని, వేప చెట్టుని, మర్రి చెట్టుని పెట్టలేము. తులసి మొక్క ఏంటంటే చాలా మంచిది. దానివల్ల ఏంటంటే ఇన్సెక్ట్స్ కూడా రావు, ఈ జెర్రులని, పాములని. ఆ స్మెల్ వల్ల తులసి వనం చాలా మంది పెంచుతారు. వనం అంటే 10-15 మొక్కలు ఉన్నాయంటే అదే వనం. సో చుట్టూ ఉన్నాయి అంటే ఆ స్మెల్కి పాములు కూడా దగ్గరికి రావు. ఆ ఘాటుకి, వాటికి ఘాటు మనకి మంచిగా అనిపిస్తుంది కదా, వాటికి ఘాటుగా ఉంటుంది, రావు. తర్వాత ఏంటంటే కాళ్ళతోటి చేతులు ఏ చేత్తో బట్టి ముట్టేసుకుని మనం తొక్కం. ఆ భయం ఉంది కదా మనకి, దేవత కదా, మన పురాణాల నుంచి వస్తుంది కదా, మనం దేవుడుగా భావిస్తాం కాబట్టి తొక్కం, కాబట్టి బతుకుతాయి. ఇక బతకలేదు అంటే వాటికి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సెంటిమెంట్. అంటే ఏ మొక్క ఎండిపోయినా మనకి భయంగానే అనిపిస్తుంది. ఏంటో ఇంట్లో కలకలలాడుతూ ఉండే మొక్క ఎండిపోయింది అని మనకు అనిపిస్తుంది. మొక్కలు కూడా మనం వాటితోటి ప్రేమగా ఉన్నాం అనుకో, ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఏదో మనం తల ఊపినట్టో, పువ్వు వచ్చినట్టో వాటికి ప్రాణం ఉంటుంది. మాట్లాడతాయా అంటే ఎస్, మాట్లాడతాయి. నువ్వు మాట్లాడి చూడు, మాట్లాడతాయి అంతే మొక్కలు. అంత ప్రేమగా, అంత డెడికేటెడ్గా నువ్వు దాంతో మాట్లాడితే కనుక మొక్క కంపల్సరీ మాట్లాడుతుంది. సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది.
చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.